బీఆర్ఎస్ రజతోత్సవ సభ అంటే పార్టీ పండుగే కాదు ప్రజల పండుగ అని చెప్పి కూడా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏప్రిల్ 27న తెలంగాణలో అతిపెద్ద సభ బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇప్పటికి 25 సంవత్సరాలు కానున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ రజోత్సవాలు చేయబోతున్నారు. మరి ఆ సభకు సంబంధించి మరి బోయినపల్లి వినోద్ కుమార్ గారు నేటి రాత్రి ఎడిటర్ కట్టా రాఘవేందర్ రావుతో అప్పట్లో ఉద్యమంలో జరిగిన విషయాలు అట్లనే పార్టీ ప్రస్థానంపై పంచుకున్న ముచ్చట్లు ఇప్పుడు వినోద్ కుమార్ మాటల్లోనే. మరో 100 ఏళ్ల బీఆర్ఎస్ కు పడనున్న అడుగులు. తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది. తెలంగాణ తెచ్చిన పార్టీగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. తెలంగాణ తలరాత మార్చిన పార్టీగా మనుగడలో ఉంటుంది. బీఆర్ఎస్ రాజకీయ ఉద్యమ పోరాటం నిండిన పార్టీ. వ్యక్తిగత రాజకీయాల కోసం పుట్టిన పార్టీ కాదు. సిద్ధాంతాలు లేని పార్టీలు బీఆర్ఎస్ కు ఎప్పుడు పోటీ కాదు. ప్రపంచ చరిత్రలోనే ఈ తరం ప్రజల కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ సంఖ్యలు తెగించి కొట్లాడి తెంపిన పార్టీ. బీఆర్ఎస్ పార్టీ గురించి అట్లనే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఇలా ఉంది, తెలంగాణ గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుంది అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారి వల్లనే. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే అది వాస్తవం. మనం ఇప్పుడు ఏడవైనా కూడా గల్లీలో ఏ చిన్న పోరగాళ్ళని అడిగినా కూడా చెప్తారు. పల్లెల్లో మనం ఎవరిని అడిగినా కూడా వాళ్ళందరికీ కూడా కేసీఆర్ పైన ఆ ప్రేమలు ఆ అభిప్రాయాలు అవన్నీ కూడా ఇప్పటికీ అట్లానే ఉన్నాయి. తెలంగాణకు స్వేచ్ఛ వాయువులు ప్రసాదించిన పార్టీ. తెలంగాణ ఆత్మగౌరవం నింపిన పార్టీ. తెలంగాణ చైతన్య రథాలు కదిలించిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణలో చైతన్య కిరణాలు నింపిన పార్టీ బీఆర్ఎస్. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జై తెలంగాణ అనడానికే అప్పుడు ప్రతి ఒక్కరు కూడా భయపడిండ్రు. అప్పుడు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ పార్టీలో ఉన్న నాయకులు వీళ్ళందరూ కూడా ఎవరు కూడా జై తెలంగాణ అని అంటే వాళ్ళందరిపైన కేసులు పెట్టడం, తీసుకుపోయి జైల్లో వేయడం ఇట్లనే ఉండే. కేసీఆర్ ఒక్కరు జై తెలంగాణ అనే నినాదాన్ని తీసుకొచ్చి తన ఒక్క గొంతుకతోని కొన్ని కోట్ల మంది గొంతుకలు నుంచి కూడా జై తెలంగాణ అనిపించిన నాయకుడు కేసీఆర్ గారు.